ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ తరపు నుండి రాధాకృష్ణన్ బరిలో ఉండగా, ఇండియా కూటమి నుండి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి మద్దతు పలికిన గులాబీ పార్టీ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొన్నది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీట్ సైతం గెలవలేదు. కానీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి 4 ఎంపీలు ఉన్నారు. ఇందులో సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణవాది. తొలిదశ మలిదశ ఉద్యమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధం లేదు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పోరాటం చేశారు. రాజకీయ తటస్థుడిగా పేరున్న ఆయన్ను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటు వేసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్లో ఉండగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ప్రతి అంశంలో ప్రతి విమర్శల పర్వం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయనకు ఓటు వేయకుంటే గులాబీ పార్టీ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని టాక్. ఇప్పటికే బీజేపీతో స్నేహంగా ఉండేందుకు గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ వాదిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి సపోర్టు చేయడం మంచిదనే అభిప్రాయాలు తెలంగాణ వాదుల నుండి వ్యక్తమవుతున్నది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ లీడర్లు తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వాదిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి గులాబీ పార్టీ మద్దతు ప్రకటిస్తే బీజేపీ విమర్శలకు దిగే అవకాశం ఉన్నది. కాంగ్రెస్తో బీఆర్ఎస్ స్నేహం మరోసారి బయటపడిందనే విమర్శలు బీజేపీ నేతల నుండి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గులాబీ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటే ఆ పార్టీ బీజేపీ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారనే విమర్శలు వచ్చే ఛాన్స్ ఉన్నది. దీనిపై గులాబీ రాజ్యసభ సభ్యులతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమై 2-3 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ కొనసాగుతున్నది. ఇక రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదని, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సైతం కాదని, ఇండియా కూటమి అభ్యర్థి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలన్నీ ఆయనను గెలిపించాలని కోరారు. మరి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి.